శాశ్వత సభ అంటాం. దాన్ని మనం రాజ్యసభ అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. అలానే రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి పెద్దల సభను, ఎగువ సభను విధాన పరిషత్తు లేదా శాసన మండలి అంటాం. జనరల్ గా మన భారతదేశంలో ఈ రెండు సభల విధానాన్ని బేసిక్ ఎగ్జాంపుల్ గా తీసుకోవడం జరిగినట్లయితే 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా కేంద్ర స్థాయిలో తప్పనిసరిగా రెండు సభల విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకదాన్ని లోక్సభ అంటాం, రెండో దాన్ని రాజ్యసభ అంటాం. అలానే 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్ర స్థాయిలో కూడా రెండు సభల విధానాన్ని ఏర్పాటు చేసుకోవచ్చును అనేటటువంటి అంశం స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఒక సభను విధాన సభ అని, రెండో సభను విధాన పరిషత్తు అంటాం. ఈ విధాన పరిషత్తు గల మరొక పేరే శాసన మండలి. కాబట్టి ఈ పెద్దల సభల మధ్య ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసాలనే మనం ఈ రోజు చర్చించుకునే ప్రధానమైనటువంటి టాపిక్. ఫస్ట్ వన్, రాజ్యసభ. లోక్సభ ఆమోదించినటువంటి సాధారణమైనటువంటి బిల్లులను అన్నాం. జనరల్ గా మనకున్నటువంటి బిల్లులు మనం ఇక్కడ రెండు రకాలుగా వర్గీకరించుకుంటాం. ఒకదాన్ని సాధారణ బిల్లులు అంటాం, రెండో దాన్ని ఆర్థిక బిల్లులు అంటాం. ఒకదాన్ని సాధారణ బిల్లులు అంటాం, మరొక దాన్ని ఆర్థిక బిల్లులు అంటాం. సాధారణ బిల్లులను భారత పార్లమెంట్ లో ఉన్నటువంటి ఉభయ సభల్లో ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. సాధారణ బిల్లులను గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 107వ అధికరణం. భారత పార్లమెంట్ లో సాధారణ బిల్లులకు సంబంధించినటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి అధికరణమే 107వ అధికరణం. ఈ సాధారణ బిల్లులను పార్లమెంట్ లో ఉన్నటువంటి ఉభయ సభల్లో ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అసలు ఎలాంటి బిల్లులను మనం సాధారణ బిల్లులు అని పిలుస్తాము అంటే దీనికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ దేశాన్ని ఏ విధంగా పాలించాలి అనేటటువంటి ఉద్దేశంతో సభలో ప్రవేశపెట్టే ప్రత్యేకమైనటువంటి బిల్లులు సాధారణ బిల్లులు. ఉభయ సభల్లో ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టడానికి అనుకూలంగా ఉండేటటువంటి బిల్లులు సాధారణ బిల్లులు. రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అవసరం లేనటువంటి ప్రత్యేకమైనటువంటి బిల్లులు సాధారణ బిల్లులు. లోక్సభ స్పీకర్ యొక్క ముందస్తు అనుమతి లేనటువంటి ప్రత్యేకమైనటువంటి బిల్లులు సాధారణ బిల్లులు. ఈ సాధారణ బిల్లులను పార్లమెంట్ లో ఉన్నటువంటి ఉభయ సభల్లో ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు అని చెప్పుకున్నాం. అయితే ఒక సభ ఆమోదించినటువంటి సాధారణ బిల్లును రెండో సభ తప్పనిసరిగా తనకున్నటువంటి అభిప్రాయాన్ని ఈ సాధారణ బిల్లుకు సంబంధించినటువంటి అంశంపై 6 నెలల కాల పరిమితి లోపల తప్పనిసరిగా తన నిర్ణయాన్ని తెలియచేయాలి. ఒకవేళ అనుకోని అనివార్య కారణాల వల్ల తన అభిప్రాయాన్ని చెప్పకపోయినట్లయితే ఈ రెండు సభల మధ్య సాధారణ బిల్లుకు సంబంధించినటువంటి ఇష్యూపై అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి అనేటటువంటి ఉద్దేశంతో భారత రాష్ట్రపతి 108వ అధికరణం ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. అయితే ఎప్పుడైతే ఉభయ సభల మధ్య సాధారణ బిల్లులకు సంబంధించినటువంటి అంశంపై ఏకాభిప్రాయం కుదరక రెండు రకాలైనటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చినటువంటి సందర్భాలలో మాత్రమే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించే వ్యక్తి మాత్రం లోక్సభ స్పీకర్. అలానే ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు పాల్గొని ఓటు వేస్తారు. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇంకొక దాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజ్యసభలో కూడా 12 మంది నామినేటెడ్ సభ్యులు ఉంటారు. ఈ 12 మంది నామినేటెడ్ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాంటి సందర్భాల్లో కూడా తమకున్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అలానే రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాజ్యసభ కూడా పాల్గొంటుంది. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఏ ఆర్టికల్ ప్రకారం సవరిస్తాం? 368వ అధికరణం ప్రకారం సవరిస్తాం. కాబట్టి రాజ్యాంగాన్ని సవరించేటటువంటి ప్రక్రియల్లో పెద్దల సభ, ఎగువ సభ, శాశ్వత సభ అనేటువంటి రాజ్యసభ కూడా పాల్గొంటుంది. నెక్స్ట్, రాజ్యసభను రద్దు చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఇది శాశ్వత సభ. అంటే మన భారత పార్లమెంటరీ వ్యవస్థ ఎంతకాలం వరకు అయితే కొనసాగుతూ ఉంటుందో అంతకాలం వరకు నిరంతరం కొనసాగే ప్రత్యేకమైనటువంటి సభని మనం రాజ్యసభ అంటాం, పెద్దల సభ అంటాం, రాష్ట్రాల మండలి అంటాం, అలానే శాశ్వత సభ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. నెక్స్ట్, విధాన పరిషత్తు. అంటే పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎగువ సభను మనం ఏ పేరుతో పిలిచాం? రాజ్యసభ అన్నాం. రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి ఎగువ సభను మనం ఏ పేరుతో పిలుస్తున్నాం? విధాన పరిషత్తు లేదా శాసన మండలి అంటున్నాం. ఓకే, ఇక్కడ విధానసభ ఆమోదించినటువంటి బిల్లులపై విధాన పరిషత్తు 3 నెలల్లోగా తనకున్నటువంటి అభిప్రాయాన్ని తెలియచేయాలి. ఇంతకుముందు భారత పార్లమెంట్ లో సాధారణ బిల్లులను ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టుకోవచ్చు అని చెప్పుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాష్ట్ర స్థాయిలో కూడా సాధారణ బిల్లులను ఉన్నటువంటి ఉభయ సభల్లో ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఖచ్చితంగా ముందుగా ఇదే సభలో ప్రవేశపెట్టాలన్న రూల్ అంటూ ఏది లేదు. ఓకేనా? అయితే రాష్ట్ర స్థాయిలో సాధారణ బిల్లులకు సంబంధించినటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 197వ అధికరణం. ఇంతకుముందే చెప్పుకున్నాం ఎలాంటి బిల్లులను మనం సాధారణ బిల్లులు అని పిలుస్తారు అని. అధికారంలో కొనసాగుతూ ఉన్నటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రాన్ని ఏ విధంగా పాలించాలి అనేటటువంటి ఉద్దేశంతో సభలో ప్రవేశపెట్టే ప్రత్యేకమైన బిల్లులు.
ప్రజలకు ఉన్నటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలను కనుగొనాలి అనేటటువంటి ఉద్దేశంతో సభలో ప్రవేశపెట్టేటటువంటి బిల్లులు, గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి అవసరం లేనటువంటి బిల్లులు, స్పీకర్ యొక్క ముందస్తు అనుమతి అవసరం లేనటువంటి ప్రత్యేకమైనటువంటి బిల్లులనే రాష్ట్ర స్థాయిలో ప్రవేశపెట్టే సాధారణ బిల్లులు అని పిలుస్తాం. ఈ సాధారణ బిల్లులను ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు అన్నాను. అంటే జనరల్ గా ఇక్కడ రెండు సభలు, ఒకదాన్ని మనం విధాన సభ అంటాం, రెండో దాన్ని విధాన పరిషత్తు అంటాం. ఇక్కడ అభ్యర్థులు ముఖ్యమైనటువంటి అంశాన్ని చాలా నీట్ గా కాన్సన్ట్రేషన్ చేస్తూ వినాలి. సాధారణమైనటువంటి బిల్లులను ఉభయ సభల్లో ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు అన్నాను. అయితే ముందుగా విధాన పరిషత్తులో సాధారణ బిల్లును ప్రవేశపెట్టారే అనుకుందాం. విధాన పరిషత్తు ఆమోదించినటువంటి సాధారణ బిల్లును జనరల్ గా రెండో సభ అయినటువంటి విధానసభ ఆమోదానికి పంపించడం జరుగుతుంది. ఈ విధానసభ కనుక తిరస్కరించినట్లయితే బిల్లు వీగిపోయినట్లుగా లేదా బిల్లు రద్దయినట్లుగా భావించాలి. లేదు, ముందుగా సాధారణ బిల్లును విధానసభలో ప్రవేశపెట్టినట్లయితే ఆ తర్వాత విధానసభ ఆమోదించిన తర్వాత రెండో సభ అయినటువంటి విధాన పరిషత్తు లేదా శాసన మండలి ఆమోదానికి పంపించడం జరుగుతుంది. ఈ శాసన మండలి లేదా విధాన పరిషత్తు కేవలం 3 నెలల కాల పరిమితి లోపల తనకున్నటువంటి అభిప్రాయాన్ని తెలియచేయాలి. ఆమోదిస్తున్నాను అని, ఆమోదించట్లేదు అని, లేదా కొన్ని రకాల సవరణలను ప్రతిపాదించడం జరిగింది అని ఏదో ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా 3 నెలల కాల పరిమితి లోపల తెలియచేయాలి. ఒకవేళ 3 నెలల కాల పరిమితి లోపల కనుక సాధారణ బిల్లులకు సంబంధించినటువంటి ఇష్యూపై రాష్ట్ర స్థాయిలో పెద్దల సభ అయినటువంటి విధాన పరిషత్తు లేదా శాసన మండలి తన అభిప్రాయాన్ని చెప్పకపోయినట్లయితే రెండు సభల మధ్య సాధారణ బిల్లుకి సంబంధించినటువంటి ఇష్యూపై అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి అనేటటువంటి ఉద్దేశంతో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం లేనటువంటి బిల్లులే సాధారణ బిల్లులు. అక్కడేమో రెండు సభల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినట్లయితే సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో సాధారణ బిల్లులకు సంబంధించినటువంటి అంశంపై రెండు సభల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినట్లయితే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేనటువంటి బిల్లులే రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి ఈ సాధారణ బిల్లులు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలానే రెండోసారి అంటే విధాన పరిషత్తు తిరస్కరించినటువంటి ఈ సాధారణ బిల్లును రెండోసారి విధానసభ మరలా ఆమోదించి మరొక పర్యాయం విధాన పరిషత్తు ఆమోదానికి పంపించినటువంటి సందర్భాలలో ఈ విధాన పరిషత్తు కేవలం 30 రోజుల కాల పరిమితి లోపల అనగా కేవలం 1 నెల రోజుల కాల పరిమితి లోపల తన అభిప్రాయాన్ని తెలియచేయాలి. ఈ 30 రోజుల కాల పరిమితిలో తన అభిప్రాయాన్ని చెప్పకపోయినట్లయితే విధాన పరిషత్తు కూడా ఆమోదించినట్లుగా భావించి దీన్ని రాష్ట్ర గవర్నర్ యొక్క ఆమోదానికి పంపించడం జరుగుతుంది. కాబట్టి స్థూలంగా రాష్ట్ర స్థాయిలో సాధారణ బిల్లులకు సంబంధించినటువంటి ఇష్యూపై పెద్దల సభ ఎగువ సభ అయినటువంటి విధాన పరిషత్తు లేదా శాసన మండలి బిల్లును ఎంత కాలం వరకు మాత్రమే ఆపడానికి అవకాశం ఉంటుంది అంటే మాక్సిమం 4 నెలల కాలం వరకు మాత్రమే ఆపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర స్థాయిలోని పెద్దల సభ అయినటువంటి విధాన పరిషత్తు లేదా శాసన మండలి మనం బిల్లులను వాయిదా వేసే సభగా మాత్రమే పేర్కొంటాం, కానీ బిల్లులను అడ్డుకునే సభగా పిలవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అలానే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి విధాన పరిషత్ సభ్యులకు అవకాశం ఏమాత్రం కూడా లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటటువంటి అధికారం కేవలం ఎవరికి మాత్రమే ఉంటుంది? ఎమ్మెల్యేలు విధానసభ సభ్యులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటటువంటి అధికారం విధాన పరిషత్ సభ్యులకు అనగా ఎమ్మెల్సీలకు ఏమాత్రం కూడా లేదు. అలానే రాజ్యాంగ సవరణ ప్రక్రియలో కూడా పాల్గొనేటటువంటి అవకాశం రాష్ట్ర స్థాయిలో పెద్దల సభ అయినటువంటి విధాన పరిషత్తు లేదా శాసన మండలి సభ్యులకు ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని కూడా మరొకసారి గుర్తించాలి. అలానే విధాన పరిషత్తును పూర్తిగా రద్దు చేయడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. అంటే విధాన పరిషత్తును తాత్కాలికంగా రద్దు చేయడానికి అవకాశం లేదు, విధాన పరిషత్తును పూర్తిగా రద్దు చేసేటటువంటి అధికారం కూడా ఉంది అనేటటువంటి అంశాన్ని గుర్తించాలి. అయితే ఈ రెండు సభల మధ్య ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసాలు. లోక్సభ ఆమోదించినటువంటి సాధారణ బిల్లును జనరల్ గా రెండో సభ అయినటువంటి ఏ సభ ఆమోదానికి పంపిస్తాం? రాజ్యసభ ఆమోదానికి పంపిస్తాం. ఈ రాజ్యసభ తనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఎంత కాల పరిమితి లోపల తెలియజేయాలి? కేవలం 6 నెలల కాల పరిమితి లోపల తెలియజేయాలి. ఒకవేళ 6 నెలల కాల పరిమితి లోపల తన అభిప్రాయాన్ని సాధారణ బిల్లులకు సంబంధించినటువంటి అంశంపై పార్లమెంటులోని పెద్దల సభ ఎగువ సభ రాష్ట్రాల మండలి శాసనసభ అయినటువంటి రాజ్యసభ చెప్పకపోయినట్లయితే భారత రాష్ట్రపతి 108వ అధికరణం ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. దీనికి అధ్యక్షత వహించే వ్యక్తి మాత్రం లోక్సభ స్పీకర్. సెకండ్ పాయింట్, రాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు కూడా పాల్గొని ఓటు వేస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు పాల్గొంటారు. అది కూడా ఏంటి, ఎన్నికైనటువంటి సభ్యులు మాత్రమే పాల్గొంటారు, కానీ నామినేటెడ్ సభ్యులకు భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఏమాత్రం కూడా లేదు. అలానే రాజ్యాంగ సవరణ ప్రక్రియలో తప్పనిసరిగా రాజ్యసభ కూడా పాల్గొంటుంది. రాజ్యసభను రద్దు చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఇది ఎప్పటికీ నిరంతరం కొనసాగుతూ ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి సభ కాబట్టి దీన్ని మనం శాశ్వత సభ అనేటటువంటి పేరుతో పిలువబడటం జరుగుతుంది.
అలానే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్దల సభను మనం ఏ పేరుతో పిలిచాం? విధాన పరిషత్తు అన్నాం. ఈ విధాన పరిషత్తు గల మరొక పేరే శాసన మండలి. విధానసభ ఆమోదించినటువంటి పంపిన బిల్లును విధాన పరిషత్తు తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఎంత కాల పరిమితి లోపల తెలియజేయాలి? కేవలం 3 నెలల కాల పరిమితి లోపల తెలియజేయాలి. ఒకవేళ 3 నెలల కాల పరిమితి లోపల రెండో సభ అయినటువంటి విధాన పరిషత్ సాధారణ బిల్లుకు సంబంధించినటువంటి ఇష్యూపై తన అభిప్రాయాన్ని చెప్పకపోయినైతే మరొకసారి విధానసభ ఇదే బిల్లును ఆమోదించి రెండో పర్యాయం విధాన పరిషత్తుకు లేదా శాసన మండలికి పంపించినటువంటి సందర్భాల్లో వారు తప్పనిసరిగా 4 రోజుల కాల పరిమితి లోపల తన అభిప్రాయాన్ని తెలియజేయాలి. కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్దల సభను మనం బిల్లును వాయిదా వేసే సభగా మాత్రమే పేర్కొంటాం, కానీ బిల్లును అడ్డుకునే సభగా పిలవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. కేవలం 4 నెలల కాలం వరకు మాత్రమే బిల్లును వాయిదా వేయడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ఈ రెండు సభల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు, సాధారణ బిల్లుల విషయంలో రెండు సభల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినట్లయితే, అంటే విధానసభ మరియు విధాన పరిషత్తుల మధ్య పార్లమెంటులో లాగా ఇక్కడ ఉభయ సభలో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అలానే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటటువంటి అవకాశం కూడా ఎవరికి లేదు? ఎమ్మెల్సీలకు, విధాన పరిషత్ సభ్యులకు ఏమాత్రం కూడా లేదు. అలానే రాజ్యాంగ సవరణ ప్రక్రియలో పాల్గొనేటటువంటి అవకాశం కూడా పెద్దల సభ అయినటువంటి విధాన పరిషత్ సభ్యులకు ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని మరొకసారి గుర్తించాలి. అలానే విధాన పరిషత్ మనం పూర్తిగా రద్దు చేయడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. విధాన పరిషత్ భవిష్యత్తును నిర్ణయించేటటువంటి సభని మనం ఏ పేరుతో పిలుస్తాము అంటే విధాన సభ అంటాం. భారత రాజ్యాంగంలోని 169వ అధికరణాన్ని బేసిక్ గా తీసుకోవడమైనట్లయితే 169వ అధికరణం విధాన పరిషత్తు ఏర్పాటు లేదా రద్దుకు సంబంధించినటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికలే 169వ అధికరణం. అంటే 169వ అధికరణం ప్రకారం రాష్ట్ర విధాన సభ మాకు రెండో సభ అయినటువంటి పెద్దల సభ అయినటువంటి ఎగువ సభ అయినటువంటి విధాన పరిషత్తు లేదా శాసన మండలి కావాలని 2/3 ప్రత్యేకమైనటువంటి మెజారిటీతో ఒక తీర్మానాన్ని కనుక చేసినట్లయితే, భారత పార్లమెంట్ ఇదే తీర్మానాన్ని సాధారణ మెజారిటీతో ఆమోదించినట్లయితే రాష్ట్ర స్థాయిలో రెండో సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. లేదా మాకు రెండో సభ వల్ల అనవసరమైనటువంటి కాలయాపన, అనవసరమైనటువంటి ఆర్థిక భారమే కానీ అదనపు ప్రయోజనం అంటూ ఏది లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి విధాన పరిషత్తు లేదా శాసన మండలిని రద్దు చేయమని కోరుతూ మళ్ళా 2/3 ప్రత్యేకమైనటువంటి మెజారిటీతో ఇదే విధాన సభ మరొక తీర్మానాన్ని ఆమోదించినట్లయితే భారత పార్లమెంటు మళ్ళా సాధారణ మెజారిటీతో ఈ తీర్మానాన్ని ఆమోదించి ఏర్పాటు చేసినటువంటి విధాన పరిషత్తు లేదా శాసన మండలిని పూర్తిగా రద్దు చేస్తుంది. కాబట్టి ఏకసభ విధానాన్ని కొనసాగించాలా లేదా రెండు సభల విధానాన్ని కొనసాగించాలా అనేది సంబంధిత రాష్ట్ర విధాన సభ యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. విధాన పరిషత్తు భవిష్యత్తును నిర్ణయించగలిగేటటువంటి సభను మనం ఏ పేరుతో మాత్రమే పిలుస్తాము అంటే విధాన సభ అంటాం. వాస్తవంగా మన భారత రాజ్యాంగ ప్రముఖులు లేదా మన భారత రాజ్యాంగ నిర్మాతలు కొంతమంది ప్రముఖమైనటువంటి వ్యక్తులు భిన్నమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తప్పనిసరిగా రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని రాష్ట్రాల్లో పెద్దల సభ అయినటువంటి ఎగువ సభ అయినటువంటి విధాన పరిషత్తు లేదా శాసన మండలి ఏర్పాటు చేయాలి అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరికొంతమంది అన్ని రాష్ట్రాల్లో విధాన పరిషత్తు లేదా శాసన మండలి ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు అని మరికొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త అలానే ప్రముఖ రాజ్యాంగ పరిషత్ సభ్యుడు అయినటువంటి హెచ్వి కామత్ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రముఖ రాజ్యాంగ పరిషత్ సభ్యుడైనటువంటి హెచ్వి కామత్ ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అంటే రాష్ట్ర స్థాయిలో ఎగువ సభ లేదా విధాన పరిషత్తు లేదా శాసన మండలిని ఏర్పాటు చేయడం అంత అవసరం లేదు అనేటటువంటి ఉద్దేశాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి మన భారత రాజ్యాంగ నిర్మాతలు మాధ్యేయ మార్గాన్ని అనుసరించారు. అంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కనుక విధాన పరిషత్తు లేదా శాసన మండలి ఉన్నట్లయితే దాన్ని కొనసాగించాలి. కొత్తగా రాష్ట్రాల్లో ఉండాలని విధాన సభ కోరినట్లయితే దాంట్లో కూడా ఏర్పాటు చేయాలి. ఈ ఉద్దేశంతోనే 1935 భారత ప్రభుత్వ చట్టం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని కూడా మనకు సంపూర్ణంగా వివరించడం జరిగింది. కాబట్టి రాష్ట్రాల్లో ఏకసభ విధానాన్ని కొనసాగించాలా లేదా రెండు సభల విధానాన్ని కొనసాగించాలా అనేది సంబంధిత రాష్ట్ర విధాన సభ యొక్క ఇష్టం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. విధాన పరిషత్తు మరియు విధాన సభలు అంటే పెద్దల సభ మరియు ఎగువ సభలో ఉన్నటువంటి సభ్యులకు కొన్ని సమానమైనటువంటి అధికారాలు కూడా ఉన్నాయి. ఫస్ట్, రాష్ట్రాల్లో ఉండేటటువంటి మంత్రి పదవులు చేపట్టినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు వీళ్ళిద్దరికీ సమానమైనటువంటి అవకాశం ఉంటుంది. అంటే మంత్రి పదవిని చేపట్టాలంటే ఉన్నటువంటి ఉభయ సభల్లో ఏదో ఒక సభలో సభ్యుడై ఉంటే సరిపోతుంది. ఖచ్చితంగా ఇదే సభలో సభ్యుడై ఉండాలన్న రూల్ అంటూ ఏది లేదు. అలానే మంత్రి పదవులు చేపట్టినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉభయ సభ సమావేశాల్లో పాల్గొనవచ్చు. అంటే మంత్రులుగా పదవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి అభ్యర్థులు
ఉభయ సభ సమావేశాల్లో పాల్గొనవచ్చు, తమకు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా సభలో చర్చించవచ్చు. కానీ సభలో ఓటు వేసేటటువంటి అధికారం ఏ సభ సభ్యులు ఆ సభలో మాత్రమే తమకున్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలి. అలానే 177వ అధికరణం వారు ఏ సభకు చెందినటువంటి సభ్యులైతే వారు ఆ సభలోనే తమకు ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలి. కానీ ఒక సభకు సంబంధించినటువంటి మంత్రి ఇంకో సభలో తమకు సంబంధించినటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అలానే జీతభత్యాల విషయంలో కూడా ఎమ్మెల్యేలకు మరియు ఎమ్మెల్సీలకు సమానమైనటువంటి అవకాశాలు మాత్రమే ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్కు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు. జనరల్ గా మన ఆంధ్రప్రదేశ్లో పెద్దల సభ, ఎగువ సభ, శాసన మండలి లేదా విధాన పరిషత్తును మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే 1958వ సంవత్సరంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 1983వ సంవత్సరంలో ప్రాంతీయ రాజకీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1985వ సంవత్సరంలో విధాన పరిషత్తును ఎన్టీఆర్ ప్రభుత్వం లేదా తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఆ తరువాత 2005వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్ళీ అధికారాన్ని చేపట్టిన తర్వాత రెండో సభ అయినటువంటి విధాన పరిషత్ కావాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి తీర్మానాన్ని చేయడం జరిగింది. ఫలితంగా 2007వ సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్లో మళ్ళా విధాన పరిషత్ పనిచేయడం ప్రారంభించింది. అయితే ఇక్కడ అభ్యర్థులు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. 1985వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రద్దు చేయబడినటువంటి విధాన పరిషత్ బిల్లును సంబంధించినటువంటి తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి, అలానే 2007వ సంవత్సరంలో ఈ విధాన పరిషత్ మళ్ళీ కావాలని చెప్పి పునరుద్ధరించడానికి ఉద్దేశించినటువంటి బిల్లును సభలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి అతనే హెచ్ఆర్ భరద్వాజ. ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ రద్దు చూడరా, ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్తును రద్దు చేయాలని చెప్పి ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ 169వ అధికరణాన్ని ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ 169వ అధికరణం ప్రకారం విధానసభలో 2/3 ప్రత్యేకమైనటువంటి మెజారిటీతో పెద్దల సభ అయినటువంటి విధాన పరిషత్ లేదా శాసన మండలి వద్దు అని ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఈ తీర్మానాన్ని ఆమోదించినటువంటి రోజు ఎప్పుడు అంటే 27/1/2020. ఫలితంగా ఇదే తీర్మానాన్ని మన భారత పార్లమెంట్ యొక్క ఆమోదానికి పంపించాం. భారత పార్లమెంట్ ఇంకా ఈ అంశంపై ఎలాంటి నిర్ణయాన్ని వెలువచ్చలేదు. ఒకవేళ వెలువచ్చడం జరిగినట్లయితే ప్రస్తుతానికి విధాన పరిషత్ ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాల సంఖ్య ఎంతకు చేరుతుంది అంటే 5కు చేరుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా 2019 అక్టోబర్ 31కి ముందు మన భారతదేశంలో మొత్తం విధాన పరిషత్తులు అంటే 2 సభల విధానం కలిగినటువంటి మొత్తం రాష్ట్రాలు ఎన్ని అంటే 7 అంటాం. 2019 అక్టోబర్ 31వ తారీఖున జమ్మూ అండ్ కాశ్మీర్కు కేంద్రపాలిత ప్రాంత హోదా ఇచ్చిన తరువాత మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి విధాన పరిషత్తు రాష్ట్రాల సంఖ్య ఏది అంటే 6 అంటాం. మరలా రీసెంట్ గా మనకి రెండో సభ అయినటువంటి పెద్దల సభ అయినటువంటి విధాన పరిషత్తు లేదా శాసన మండలి వద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ తీర్మానాన్ని కనుక భారత పార్లమెంట్ కూడా ఆమోదించడం జరిగినట్లయితే మనకు ఉండేటటువంటి అంటే దేశ స్థాయిలో మనకు ఉండేటటువంటి మొత్తం విధాన పరిషత్తు సంఖ్య 5 అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. విధాన పరిషత్తు నిర్మాణం 171వ అధికరణం విధాన పరిషత్తు నిర్మాణాన్ని గురించి తెలియజేస్తుంది. అంటే ఏంటి, విధాన పరిషత్తులో ఎంతమంది సభ్యులు ఉండాలి అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ మనం 171వ అధికరణం అంటాం. అంటే పెద్దల సభ, ఎగువ సభ, రాష్ట్రాల మండలి అంటే పెద్దల సభ, ఎగువ సభ, శాసన మండలి లేదా విధాన పరిషత్తులో ఎంతమంది సభ్యులు ఉండాలి అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ మనం 171వ అధికరణం. ఈ విధాన పరిషత్ సభ్యుడు 5 పద్ధతుల ద్వారా పదవిలోకి రావడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వాస్తవంగా విధాన పరిషత్ సభ్యుల సంఖ్య ఏ విధంగా ఉండాలి అన్నట్లయితే కనిష్టంగా విధాన పరిషత్ సభ్యుల సంఖ్య 40కి తగ్గకుండా విధానసభలోని మొత్తం సభ్యుల కంటే 1/3 మంది సభ్యులకు మించకుండా ఉండాలి. ఓకేనా? అయితే విధాన పరిషత్ సభ్యుల సంఖ్యను ఎవరు మాత్రమే నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది అంటే భారత పార్లమెంట్. అంటే ఏ రాష్ట్రానికి ఎంతమంది విధాన పరిషత్ సభ్యులు ఉండాలి అనేటటువంటి అంశాన్ని నిర్ణయించే అంతిమ నిర్ణయాధికారం కేవలం ఎవరికి మాత్రమే కలదు అంటే భారత పార్లమెంటుకు మాత్రమే కలదు. అయితే 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉద్దేశించి విధాన పరిషత్ సభ్యుల సంఖ్య కనిష్టంగా 40కి తగ్గకూడదు, గరిష్టంగా విధానసభలోని మొత్తం సభ్యుల కంటే 1/3 మంది సభ్యులకు మించి ఉండడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అయితే ఇంతకు ముందు 40 కంటే తక్కువ విధాన పరిషత్ సభ్యులు కలిగినటువంటి రాష్ట్రం కూడా ఉంది. దాన్ని మనం జమ్మూ అండ్ కాశ్మీర్ అంటాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి మొత్తం విధాన పరిషత్ సభ్యుల సంఖ్య 36. ఈ నిబంధన జమ్మూ అండ్ కాశ్మీర్కి వర్తించేది కాదు ఇంతకు మునుపు.
ఎందుకు? ఇంతకుముందు 370వ అధికరణం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి మనం ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని మరియు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ హోదా ఇవ్వడం జరిగింది కాబట్టి. అలానే 171వ అధికరణం ప్రకారం ఈ విధాన పరిషత్ గరిష్ట సంఖ్య అంటే ఎంత చెప్పుకున్నాం, విధానసభలోని మొత్తం సభ్యుల కంటే విధాన పరిషత్ సభ్యుల సంఖ్య 1/3 మందికి మించి ఉండరాదు అనేటటువంటి అంశాన్ని 1956 సంవత్సరంలో చేసినటువంటి 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. అంటే గరిష్ట సభ్యుల సంఖ్య అంటే విధాన పరిషత్తులో ఎంతమంది సభ్యులు మించి ఉండకూడదు అనేటటువంటి అంశాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారు అంటే 7వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 7వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 1956 సంవత్సరం. అలానే వివిధ రాష్ట్రాల్లోని విధాన పరిషత్తు సభ్యుల సంఖ్య, వీటిని మనం శాసన మండలి సభ్యుల సంఖ్య అంటాం. జనరల్ గా విధాన పరిషత్తుకు ఎన్నికల్లో పోటీ చేయాలన్నట్లయితే తప్పనిసరిగా అభ్యర్థి 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. విధాన పరిషత్ సభ్యులు ఎన్ని రకాలుగా ఎన్నికవుతారంటే 5 పద్ధతుల ద్వారా అన్నాను. అయితే విధాన పరిషత్తులో ఉన్నటువంటి సభ్యుల్లో 1/3 మంది సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు అంటే విధానసభ సభ్యులు ఎన్నుకుంటారు. అంటే ఎవరు? ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మరొక 1/3 మంది సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు అంటే స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు. అంటే ఏంటి? స్థానిక సంస్థల ప్రతినిధులు అంటే కేవలం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మాత్రమే ఎన్నుకుంటారు. కానీ గ్రామ పంచాయతీ సర్పంచులకు, ఎమ్మెల్సీలను ఎన్నుకునేటటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అలానే మరొక 1/12 మంది సభ్యులను ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. అది కూడా గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. గవర్నమెంట్ ఉపాధ్యాయులు కూడా స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే ఈ ఎమ్మెల్సీలను ఎన్నుకునేటటువంటి అవకాశం ఉంది. మరొక 1/12 మంది సభ్యులను పట్టభద్రులు అంటే డిగ్రీ హోల్డర్స్, డిగ్రీ కంప్లీట్ చేయబడినటువంటి అభ్యర్థులు ఎన్నుకుంటారు. ఓకేనా? అయితే ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి పోటీ చేసేటటువంటి అభ్యర్థి ఉపాధ్యాయుడై ఉండవలసినటువంటి అవసరం లేదు. పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసేటటువంటి అభ్యర్థి తప్పనిసరిగా డిగ్రీ హోల్డర్ అయి ఉండవలసినటువంటి అవసరం లేదు. ఈ నిబంధనలు, ఈ అర్హతలు కేవలం ఓటర్లకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. కానీ పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు వర్తించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి ఉద్దేశాన్ని నారాయణ స్వామి వర్సెస్ పన్నీర్ సెల్వం వివాదం 1972 సంవత్సరంలో వచ్చింది. ఈ వివాదంలో సుప్రీంకోర్టు ప్రత్యేకమైన తీర్పులు ప్రకటించడం కూడా జరిగింది. అలానే ప్రస్తుతానికి మొత్తం ఎన్ని రాష్ట్రాలు అనుకున్నాం? ఇంతకుముందు 7 రాష్ట్రాలు. ప్రస్తుతానికి ఎన్ని రాష్ట్రాల్లో మాత్రమే రెండో సభ అయినటువంటి విధాన పరిషత్ లేదా శాసన మండలి అమల్లో ఉంది? 6 రాష్ట్రాలు. కానీ ఉన్నటువంటి 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలను ఒకసారి మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఎక్కువ మంది విధాన పరిషత్ సభ్యులు ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం విధాన పరిషత్ సభ్యుల సంఖ్య 99. రెండో స్థానం మహారాష్ట్ర 78, తర్వాత బీహార్ 75, కర్ణాటక 75, జమ్మూ అండ్ కాశ్మీర్ 36 అన్నాను. ప్రస్తుతానికి జమ్మూ అండ్ కాశ్మీర్లో విధాన పరిషత్ లేదా శాసన మండలి లేదు. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం విధాన పరిషత్ సభ్యుల సంఖ్య 40. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం విధాన పరిషత్ సభ్యుల సంఖ్య 40. అలానే ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్, ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 58. సమైక్య ఆంధ్రప్రదేశ్, విభజన కాకముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం విధాన పరిషత్ సభ్యుల సంఖ్య 90. రాజ్యసభ నిర్మాణం 80వ అధికరణం రాజ్యసభ సభ్యులను రాష్ట్రాల్లోని విధానసభ సభ్యులచే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకోబడతారు అనేటటువంటి అంశం గురించి ఉంది. రాజ్యసభ నిర్మాణం అంటే ఏంటి? రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉండాలి అనేటటువంటి అంశాల గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికలే 80వ అధికరణం. రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేటటువంటి పద్ధతిని మనం ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది? దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు. రాజ్యసభ పదవీ కాలం ఎంత అంటే అది శాశ్వత సభ. మన భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ కొనసాగుతున్నంత కాలం పెద్దల సభ అయినటువంటి రాజ్యసభ కూడా నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి దాన్ని మనం శాశ్వత సభ అంటాం. అయితే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. రాజ్యసభ పదవీ కాలం ఎంత అంటే రాజ్యసభ పదవీ కాలం లేదు, రాజ్యసభ శాశ్వత సభ అంటాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 మంది సభ్యులు పదవి విరమణ చేసినట్లయితే వారి స్థానంలో కొత్త వ్యక్తులు ఎన్నికవుతూ ఉంటారు. ఓకే, ఒకసారి అభ్యర్థులు ఇంకొకసారి గుర్తుకు తెచ్చుకోండి. విధాన పరిషత్ సభ్యులను ఎన్ని రకాలుగా ఎన్నుకోవడానికి అవకాశాలు ఉంటాయి? 5 రకాలుగా ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నాను.
ఓకేనా? రాజ్యసభ సభ్యులను ఏ విధంగా ఎన్నుకుంటాం? నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా పరోక్షంగా ఎన్నుకుంటాం. అయితే విధాన పరిషత్తులో ఉండేటటువంటి సభ్యులు ఎన్ని రకాలుగా ఉంటారు అంటే 5 రకాలుగా ఉంటారు. 1/3 మంది సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మరొక 1/3 మంది సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? స్థానిక సంస్థల ప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నుకుంటారు. 1/12 మంది సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? పట్టభద్రులు ఎన్నుకుంటారు. మరొక 1/12 మంది సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? గవర్నమెంట్ ఉపాధ్యాయులు, అది కూడా స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే ఎన్నుకుంటారు. మిగిలిన 1/6 మంది సభ్యులను పెద్దల సభ అయినటువంటి విధాన పరిషత్తు లేదా శాసన మండలికి రాష్ట్ర గవర్నర్ నామినేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే రాజ్యసభలో అత్యధిక స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు. వాస్తవంగా రాజ్యసభలో అత్యధిక స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాల సంఖ్య 31. ఆ తరువాత మహారాష్ట్ర రాజ్యసభ స్థానాల సంఖ్య 19, తమిళనాడు 18, పశ్చిమ బెంగాల్ 16, బీహార్ 16, మధ్యప్రదేశ్ 11, అలానే ఆంధ్రప్రదేశ్ 11 రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి మరొక రాష్ట్రం గుజరాత్లో ఉన్నటువంటి రాజ్యసభ స్థానాల సంఖ్య కూడా 11. అలానే ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాల సంఖ్య 7, కేరళలో రాజ్యసభ స్థానాల సంఖ్య 9, అస్సాంలో రాజ్యసభ స్థానాల సంఖ్య 7, కర్ణాటక 12, రాజస్థాన్ 10, ఒడిస్సా 10 అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలానే అతి తక్కువ రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, త్రిపుర మొదలైనటువంటి రాష్ట్రాల్లో 1. అలానే కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాల సంఖ్య 3, పాండిచేరి రాజ్యసభ స్థానాల సంఖ్య 1 అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో విధాన పరిషత్తును ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా విధాన పరిషత్తును ఏ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది? 1958వ సంవత్సరంలో. ఎవరు ప్రారంభించారు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించడం జరిగింది. అప్పటి మొదటి విధాన పరిషత్ చైర్మన్ మాడపాటి హనుమంతరావు గారు 58 నుంచి 64 వరకు చైర్మన్ గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత చివరి చైర్మన్ అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ చివరి చైర్మన్ ఎవరు అంటే చక్రపాణి. ఎప్పటి నుంచి అంటే 2007 నుంచి 2014 వరకు చైర్మన్ గా పదవి బాధ్యతను చేపట్టడం జరిగింది. విభజన తరువాత అంటే 2014 సంవత్సరంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ మనం 2 రాష్ట్రాలుగా విభజించుకోవడం జరిగింది. ఒకదాని నవ్య ఆంధ్రప్రదేశ్ అంటాం, రెండో దాని తెలంగాణ రాష్ట్రం అంటాం. విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ మొదటి విధాన పరిషత్ చైర్మన్ ఎవరన్నా కూడా చక్రపాణి తరువాత ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ చైర్మన్ ఎవరు అంటే ఎండి ఫరూక్. ప్రస్తుతం విధాన పరిషత్ అంటే ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ లేదా శాసన మండలి చైర్మన్ ఎవరు అంటే షరీఫ్ మహమ్మద్ అహ్మద్, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి. స్థూలంగా ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో మాత్రమే 2 సభల విధానం అమల్లో ఉంది అంటే 6 రాష్ట్రాల్లో మాత్రమే అమల్లో ఉంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఇటీవల కాలంలో మాకు కూడా 2 సభలు కావాలి అంటే విధాన